ఇక జీబీ సిండ్రోమ్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న గుంటూరు జీజీహెచ్ లో జీబీ సిండ్రోమ్ తో మహిళ మృతి చెందింది. రాష్ట్రంలో ప్రస్తుతం జీబీఎస్ తో చాలా మంది చికిత్స పొందుతున్నారు. జీబీ సిండ్రోమ్ కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులతో సమావేశమయ్యారు. జీబీఎస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని రవికృష్ణ లైవ్ అందిస్తారు. రవికృష్ణ, జీబీఎస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సమీక్ష జరిగింది దీనిపైన? శ్రీదేవి, ఏదైతే ఈ జీబీఎస్ అంటే ఈ సిండ్రోమ్ కొత్త తరహా సిండ్రోమ్ అయితే కాదు, చాలా కాలం నుంచి కూడా ఉన్నటువంటి జీబీఎస్ సిండ్రోమ్ ఇది ప్రధానంగా కూడా ఈ మధ్యన వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కూడా ఈ జీబీఎస్ సిండ్రోమ్ గిలియన్ బారీ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. ఈ సిండ్రోమ్కి సంబంధించి ప్రధానంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇది వ్యాప్తి చెందేటువంటి అవకాశం అయితే ఉండదని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇది అంటువ్యాధి కాదు, వైరస్ కూడా కాదు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఒకేసారి గుంటూరుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్లోనే ఒకేసారి 7 కేసులు రావడం, ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశం, ఒక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. తర్వాత అదేవిధంగా కూడా ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్రత్యేక సమావేశాన్ని సమీక్షను నిర్వహించిన పరిస్థితి కనపడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 305 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే 115 కేసులు ఉన్నట్లు కూడా పేర్కోవడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించి ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయడం కానీ, ప్రత్యేకంగా కూడా దీనికి వ్యాక్సినైజేషన్ కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి మందులు కూడా ఉండవని తెలియజేశారు. ప్రధానంగా ఇది సాధారణంగా వచ్చేటువంటి ఈ మామూలు సాధారణ వ్యాధి అయినప్పటికీ కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఎక్కువ సంఖ్యలో చాలామందికి రావడంతోనే ఈ కొంత ఆందోళన కలుగుతుందని తెలియజేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఈ జీబీఎస్ ఏదైతే ఈ సిండ్రోమ్ ఉందో, ఈ సిండ్రోమ్ అనేది గతంలో ఎవరికైనా సరే వైరస్కు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడి వాళ్ళు ఎక్కువగా కూడా ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి యాంటీబయాటిక్స్ అనేది ఇస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ఇచ్చినటువంటి సందర్భంలో రోగక్రిములు అయితే యాంటీబయాటిక్స్ దెబ్బకి అవి చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి అవసరమైనటువంటి ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో అదేవిధంగా కూడా మనకి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా ఈ దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దెబ్బతీసినటువంటి సమయంలోనే ఈ జీబీఎస్ అనేటువంటి ఈ వ్యాధి అయితే ఎలా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎవరికైనా రావచ్చు. దీంతో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉండదని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళ మీదే ఎక్కువగా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. హిమోగ్లోబిన్కి సంబంధించినటువంటి యాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని హిమోగ్లోబిన్ ఎక్కించడం, అదేవిధంగా యాంపిల్స్ వాడటం ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జీజీహెచ్కి సంబంధించినటువంటి ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఎస్ఎస్వి రమణ ఉన్నారో ఆయన మనకి ప్రత్యేకంగా కూడా తెలియజేసింది, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే దీనికి ఇది అంటువ్యాధి కాదు, అలానే ఈ వ్యాధికి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ట్రీట్మెంట్తోనే దీన్ని అరికట్టవచ్చు అని ఆయన అయితే తెలియజేశాడు. ప్రధానంగా కాకపోతే ఏంటంటే ఒకేసారి ఇన్ని కేసులు జీబీఎస్కి సంబంధించిన కేసులు నమోదు కావటం, నిన్నటి రోజు అయితే మాత్రం చికిత్స పొందుతున్నటువంటి కమల అనేటువంటి ఒక మహిళ చనిపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించి రాష్ట్రంలో కొంత ఆందోళన కలిగించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ విధంగా జీబీఎస్తోనే మహిళ చనిపోయినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా ఈ మెడికల్కి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కూడా వైద్య శాఖ మంత్రితో కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏమిటి అనే దాని మీద అధికారులందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఏదైతే జీబీఎస్తో వచ్చేటువంటి బారిన పడి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి సంబంధించి గుంటూరు జీజీహెచ్లో అయితే మాత్రం మంచిగా కూడా ట్రీట్మెంట్ చేసే అనేక రకాల వస్తువులు ఉన్నట్లు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించిన విషయంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హైజీనిక్గా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాలి, బయట ఫుడ్ని తినద్దని చెప్తున్నారు. అలాగే పరిశుభ్రమైన వాతావరణం చుట్టుపక్కల ఉండే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ జీబీఎస్ వైరస్ సిండ్రోమ్ నుంచి మాత్రం కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. ఇది ముందుకి ఎక్కువ మంది దీని బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.